పెళ్ళి అయిపోయింది. మనసును విరిసింది నువ్వేలే, మంటలు రేపింది నువ్వే. ఐశ్వర్య వచ్చింది. చంపబడి తప్ప ఏం నాటకాలు చేస్తున్నావు? I love you too. అయ్యా నువ్వు మంచిగా పో. ఇజ్జత్ పోయింది. మంచిగా ప్రపోజ్ ఎట్లా నచ్చలే, మంచిగా చెప్పాలి. మంచిగా మాటలతో చెప్పు. బేబీ ఏంటిది? నిన్నే ప్రేమిస్తున్నా. నువ్వు ఎంతమందికి అగ్గు చేసినావో ఇచ్చి వద్దు. నో, ఐ హేట్ యూ. అయ్యో ఐ హేట్ యూ. ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. ఐ లవ్ యూ. ఐ హేట్ యూ బేబీ. అయ్యో నువ్వు ఎవరినో ప్రేమించినవాడ, అందుకని నిన్ను ప్రేమిస్తలేదు. నువ్వెవరిలో లవ్ చేసినావు? నా లవర్. నీ లవరే. నువ్వు ఇంకోళ్ళు చేసినవాడగా. నా లవరు. ఎవరిని చేసినావు నువ్వు? ఏడుస్తుంది చూడు. ఇదే లవరు. ఏడుస్తున్నావా? ఓకే ఓకే ఓకే. నువ్వు అట్లా ఏదు మరి. నువ్వు అట్లా ఏదు మరి. పద్ధతిగా ఉంటావా చెప్పు. ఉంటావా? కానీ నీకు ఒకటి చెప్పాలి. నువ్వు బాధపడొద్దు మరి. ఓకే. నేను నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. మనసును విరిసింది నువ్వేలే, మంటలు రేపింది నువ్వే. పెళ్ళి అయిపోయింది. మామ ఏమైంది మామ? ఏమైంది మామ? ఏమైంది? గుండె గాయం అయిపోయింది. గుండె గాయం చేసినావారా? గుండె చప్పుడాగి ఇంకోటి చెప్తా. ఇంకోటి ఏం చెప్పాలా? ఆల్రెడీ పిల్లలు కూడా పెట్టిరట. పిల్లలు ఎవరో కాదు, వీడు నీ పక్కనే ఉన్నాడు. ఇది కూడా నీకు షాకింగ్ న్యూస్. ఇగో వీడు వాడే. ఇట్రా ఇగో కర్రె గొర్రె బిడ్డ. ఇది ఎర్ర గొర్రె బిడ్డ. గుడ్డిగా నిన్ను ప్రేమించానే. వద్దు మామ నువ్వు దా. వద్దు మామ నువ్వు ఇట్రా. ఇగో నీకోటి చెప్పాలా? అయితే ఏం లేదనమాట. అయితే చెప్పు నీ స్టైల్లో చెప్పు. నువ్వు నాకు ఏం చెప్పాలనుకుంటున్నావు? నీకోటి చెప్పాలి. వద్దురా పైసలు గుంజుకోకు రావురి. అయితే వీడు కర్రె గొర్రె బిడ్డ, వీడు మన ఎర్ర గొర్రె బిడ్డ. రైట్. ఇది ఏం బిడ్డ? నా గొర్రె. నీ గొర్రె పోయింది. నీ గొర్రె పోయింది. నీ గొర్రె ఆడుంది. కర్రె గొర్రె అది నీ గొర్రె. ఓకే రైట్ అన్నా. చెప్పాలన్నా నేను ఎంత మంచి చేసిన ఇప్పుడు యాక్టింగ్. ఇప్పుడైనా చెప్పాలన్నా. నాకు మస్తు బాధ అవుతుందన్నా మీరు చెప్పకపోతే. చెప్పురా ఇప్పుడైనా. సరే వీడు యాక్టింగ్ ఎట్లా చేసింది చెప్పు. మంచి చేసి నన్నే మోసం చేసిండు. ఏమైందిరా? ఎందుకు మోసం చేసిండు? మంచి చేసిన ఏమన్నాడు? నన్ను మోసం చేసిండు. ఎందుకు చెయ్యాలన్నా మరి? ఒక్కరితో ఉంటేనే మాది వేరు, 10 మంది 5 మందితో తిరిగితే ఎట్లా? పెళ్ళయింది, పిల్లలు పుట్టిరు అని చెప్పినాం కదా. ఆయనకి మోడీ చచ్చిపోయింది అని చెప్పాలి. మోడీ చచ్చిపోయింది. సంతోషమేనా ఇప్పుడు? వాళ్ళ మొగడు చచ్చిపోయిండు. ఐశ్వర్య వచ్చింది. ఇప్పుడే కాదు, కొరుకు చప్పడి మామ. టెన్షన్ వాడకి ఇక నీకు డోకలేదు. ఇంకా నీకు చెప్పాలి మామ. ఇగో ఆయన మొగడు చచ్చిపోయాడని చెప్తున్నా కానీ ఆయన ఇటు నేను లవరే. ఎందుకు చెప్పిన చచ్చిపోతారా? ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నా. ఏ మామ, ఒకప్పుడు వాళ్ళ ఆయన నా గురించే చచ్చిపోయిండు. అది చెప్పు మరి.
వాళ్ళ ఆయన చచ్చిపోయిందా నా గురించి. ఇప్పుడు ఇట్లా నడుస్తుంది ఇగో. నిన్న ఇంట్లో పోయే వరకు ఇట్లా ముద్దించుకుంటారు ఇద్దరు. చచ్చిపోతారా, గుండె చచ్చిపోతారా. ఇప్పటికే లోపల ఎంత బాధ అవుతుంది. మొత్తం ఇంట్లో పోయి డోర్ పెట్టుకొని ముద్రించుకుంటారు. కిస్ 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 కిస్. మళ్ళీ ఇప్పుడు నీకు చెప్పపోయింది అనుకో, మళ్ళీ నేను ఆగం చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ నీకు ఇదే దిక్కు రారా. బేటా చెప్పు బేటా. ఇక్కడ బాగా ఉందా దగ్గర? వద్దు మామా, నీకోసం నేను వదిలేస్తా దాన్ని. ఇగో నీకోసం నేను వదిలేస్తా, ఓకేనా? ఓకే. మామకు సెట్ అయిపోయింది మళ్ళా. ఇప్పుడు ఇద్దరు లవ్ చేసుకుంటారు వీళ్ళిద్దరు. సరే ఇక ఇప్పుడు ప్రపోజ్ చేసుకోరు ఇద్దరు, ఓకే చెప్పేసుకోరు ఇక. వద్దు మామ. మామ నువ్వు తానం చేయలే మామ. మామ నువ్వు తానం చేయలే. తీసుకో. ఓకే మామ. మన దోస్త. ఓకే సెట్. ఓకే మా సెట్ అయిపోయారా? ఇంకా మా చెప్పు, ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటా. నీతోనే ఉత్తిగా ప్రపోజ్ చేసిడు. నువ్వు ఎన్ని రోజులు బాధపడ్డావు చెప్పు. నువ్వు ఒక సంవత్సరం బాధపడ్డా. ఈమె కోసమా? ఈమె కోసం నువ్వు అంత బాధపడ్డావు కానీ అరే నువ్వు బాధపడ్డావా? నేను బాధపడలే అన్న, ఎందుకంటే చూసినా మళ్ళీ రాయిపోయా అంటుంది. బాధపడ్డావు అమ్మా, మళ్ళీ గిట్ల ముట్టుకుంటున్నావు. బాధపడ్డావు అమ్మా నువ్వు? బాధపడలే, ఎందుకంటే బాధపడ్డా అని చెప్పరా? బాధపడ్డా చూసినా నీ ముంగటి వాళ్ళు ఇద్దరు నవ్వుకుంటారు. చెప్పండి చెప్పండి దగ్గర నువ్వే దగ్గర ఉండి చెప్తున్నాను నిజంగా. అదే నేను చెప్పు. ఇంకా ఏం లేదు, ఒకటే చెప్తున్నా, నువ్వు అంటే కూడా నాకు ఇష్టం. నేనే బయలుపడాలి. ఈయన బాగుంది పడి తాగిపోయా. మోసం చేస్తివే నన్ను బాబా ఏమైంది? ఏమైంది మామా? ఏమైంది మామ? ఉంటుంది లోపల ఏముంది? డొల్లా అన్న చెప్పు. అన్న 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 ఇప్పుడు ఇంకొక గేమ్ అన్న. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలన్న. మొహం పగిలిపోద్ది. అన్న ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలన్న. ఇగో ఇట్లా ఎక్సర్సైజ్ తెలుసు. నువ్వు అరే నువ్వు చేయరా. ఇట్లా గట్లా మామ. ఇప్పుడు నువ్వు ఎక్సర్సైజ్ ఇగో ఒంకుడు దుంకుడు. ఇగో ఇప్పుడు నేను అది వద్దు, ఒంగుడు దుంకుడు కాదు, ఒకటి నేను చెప్తున్నాను. ఇప్పుడు నీ తమ్ముడు మా అన్న, ఇగో నీ తమ్ముడు నిన్ను కొట్టడానికి వస్తుండు. ఎవరికి వెళ్తారో మాట్లాడుకోవాలి మీరు ఇద్దరు. చల్ మాట్లాడుకోరు, మాటలలో ఉండాలి ఇక, సీరియస్గా మాటలల్లా. చల్ రెడీ. అయ్యో నువ్వు రెండు రోజులే దొరకక తమ్ముడు, ఇప్పుడు దొరికిండు. ఏం మాట్లాడుతావు మాట్లాడు. మొత్తం ముందు ఉన్నాయి. ఓకే చల్ మాట్లాడుకోరి. చెప్పు నీ బాధ ఏంది? ఏంది నీ పంచాది ఏంది? ఆయన రానా? ఓకే ఆయన వచ్చిన తర్వాత నువ్వు ఇప్పుడు నువ్వు వెళ్తావా మీ తమ్ముడికి వెళ్తావా చెప్పు. పెడుతున్నావు. నేను ఏం పెడుతున్నావు? తమ్ముడు. ఓకే ఇప్పుడు నువ్వు వెళ్తావా మీ తమ్ముడికి వెళ్తావా? రెడీ వస్తుండు. రెడీ నువ్వు రావాలి. రా ఇప్పుడు రా. ఇక కొట్టుకున్నాడు కాదు, మీ తమ్ముడు సీరియస్గా అనాలి. నువ్వు ఏం రా ఎటువైనా వారం రోజుల నుండి కనబడతలేవు అని చెప్పేసి. ఓకే ఓకే అన్న. మీరు ఇట్లా నువ్వు రా, వచ్చుడు కాదు, నువ్వే రావాలి. అక్కడికి రావాలి, అక్కడికి వెళ్ళి. రెడీ రెడీ యాక్షన్. దా యాక్షన్. కెమెరా హ్యాండిల్. చెప్పండి సార్. తమ్ముడు అన్న నువ్వు ఎటు పోయినావు? మా పోరుతో బయటికి పోయినా అన్న. మా పోరుతో బయటికి పోయినా.
ఇట్లా 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 చూసుకుంటా నువ్వు ఇట్లా నువ్వు ఇట్లా ఇట్లా ఇప్పుడు చెప్పు తమ్ముడు చెప్పు. తమ్ముడు అన్న ఇంట్లో మా పోరుతోని కొన్ని రోజులు గోవాకు పోయినా అన్న. గోవాకు పోయినా. ఏం చేసినా గోవా ఉసుకెలా ఆడుకున్నా నేను. జరగండి బొమ్మరీలు కట్టాం. ఊళ్ళో పదంతా ఎవడు చేస్తాడు ఇంటికాడ బర్రె పాలు ఎవరు వింటారు చెప్పు. చెప్పు. ఇక పరుగు అయింది ఊళ్ళే. నువ్వు ఉన్నావు ఎందుకున్నావు నువ్వు ఉన్నావుగా పని చేయడానికి. మీ తమ్ముడు ఎటువంటి అవుతారు అందరూ గోవా పోయినా అని చెప్పు. గోవా ఎవరు అన్నారు మా పోరుతో పోయినా. నీ ఇష్టమా మరి ఊళ్ళో ఇజ్జత్ ఇస్తావా వాళ్ళది? లేదన్నా వాళ్ళు పరుగు వాళ్ళ కుటుంబం వాళ్ళది. నాది కూడా నీ ఇష్టం ఉన్నట్టు తిరిగితే వాళ్ళది ఎట్లా ఇజ్జత్ పోవాలి? అంజిమాడలు అంటే ఎక్కడ పోయినా గుర్తుపడతాం. పరుగు వల్ల ఏంటిదన్నా నిశ్చితం పరుగు వల్ల కుటుంబం నాది కూడా. అందుకేనా గోవా వేరు. అందుకే నేను మా పోరుతో గోవా పోయినా. నేను ఎవరు చెప్పినా ఈ మాట కూడా విన్నా నేను. ఇప్పుడు బాయికాడ బలరాట, ఓకే, బాయికాడ పనట, మసాలా చల్లాలట, అన్ని వేయాలట. ఒక్కడెట్లా చూసుకుంటారా? నువ్వు ఎటు పోయినావు మరి? చేతులతో చూసుకుంటాడు. ఒక్కడెట్లా చూసుకుంటారా చేతులతోటి? అవన్నీ ఒకటనుకోక చూసుకోవాలంటే ఎప్పుడో పొద్దు దిక్కుతుంది. చూడు ఎంత బక్క అయినా చూడు. అసలు ఆయన మనిషి లెక్క కనబడుతున్నా. మనిషిరా బొక్కలే లెక్క అయిండు. ఇంకా నీకు తెలివి లేదురా? ఎందుకు తిరుగుతున్నారా? గోవాల పంట తిరుగుతున్నాడు. గోవాల పంట చూడు, ఏనుగు లెక్కుండే ఏలుక లెక్క అయిండు. సరే అన్న అయితే సరే జరుగురు. సరే ఇప్పుడు నువ్వు అన్నావు కదా, సరే ఇవన్నీ పనులు చేయడానికి నేను ఒకటి చెప్తా కాదనొద్దు. నేను మా పోరిని పెళ్లి చేసుకొని ఇంటికి తెచ్చుకుంటా. అవన్నీ ఆమెనే చేస్తాను. ప్లీజ్ బాబా అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్. మీ పర్వేం కావాలి? మీ తమ్ముడికి అంత పని చేస్తే మీ తమ్ముడు చంపేయాలనే చంపేయాలి కానీ మరి అంతే. ఆ మాట అంటే ఇజ్జత్ పోతుంది కాదురా. నువ్వు ఎట్లా అనిపించిందిరా? ఎందుకంటే నాది ట్రూ లవ్ అన్న, ట్రూ లవ్ ఉన్నది. మరి మీ అన్ననే లవరే. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటే మీ అన్నను వదిలేద్దాం అనుకుంటున్నావు. ఎందుకంటే కుటుంబాన్ని మొత్తం వదిలేసి నువ్వు సపరేట్గా ఉందాం అన్నా. నా పోరు కంటే నాకు ఎక్కువ ఏం కాదన్న, మా అన్న కూడా కాదు. నా పోరు కంటే నాకు ఎక్కువ ఎందుకు ఉరుకుతున్నావురా? ఈయన ఉండి చెప్పు. చెప్పాలి ఉంటే మాట్లాడు. ఈయన మాట్లాడు. ఎందుకు అన్న నేను ఒకటి అడుగుతా. నేను ప్రేమించిన అమ్మాయితో మా పెళ్లి చేసే బాధ్యత నీదే అన్న. అన్న ప్లీజ్ అన్న, అట్లా పోతుంది. పైసలు నా ఇంటి అడిగే పెట్టకు. పైసలు లేవు. అన్నాడు కదా నేను పోతా. అరే మళ్ళా నీకు పోతే జాగా ఏం లేదు. కావాలి జాగా కొంచెం రావాలి నాకు. ఎంత? నీకు ఎన్ని గుంటలు రావాలి? అధ్యక్రమం రాసి నేను వెళ్ళిపోతా. ఎకరమే ఉంది యారు మరి. మళ్ళా అధ్యక్రమం ఎప్పుడు రాని ఊళ్ళకి నేను వెళ్ళిపోతా. అటే వెళ్ళిపోతా. అధ్యక్రమం తీసేస్తే నీ పరువు పోతుంది, నీ అధ్యక్రమం పోతుంది. పోరేనా పరువు ఉన్నదా అసలుకి? పరువు లేదట. బుక్ దేపో రాసిద్దాం. బుక్ దేపరు నేను ఇప్పుడే రాసిస్తావా? ఇప్పుడు నువ్వు రాసిస్తావా? కమ్మ దేపో కదా చెప్పరు కమ్మ చెప్పరు ఏదో వెళ్ళిపోతా. నేను నాకు నచ్చలే మా పోరు చెప్పిన మాట నేను వింటా. చల్ నీకు ఇప్పుడే రాసిస్తాడు చూడు. ఇక్కడ అన్నం పెట్టుకుని మా తమ్మునికి నేను ఏమి ఇస్తలేదు. ఎందుకు ఇస్తలేవు? ఇది అయినట్టు ఏమి ఇస్తాడు అంతే. ఇగో రాసిచ్చాడు. గిట్రా రైట్ రైట్ నేను రాస్తా. అరే ఆగండి, మర్చిపోయినా. సరే ఓకే. మా తమ్మునికి నేను ఏమి ఇస్తలేను. దయచేసి పోలీసులు నన్ను కొద్దిగా చూడు సరేనా? నన్ను మా తమ్ముడు మోసం చేసి బెదిరిస్తుండు, భూమి పట్ట చేయమంటుండు. నేను మా తమ్మునికి పోలీస్ ఇది దయచేసి మీరు చూసి నాకు ఏదన్నా ఒకటి చేయాలి. అరే ఇప్పుడు నువ్వేమంటున్నావురా? మీ అన్న జాగి ఇయ్యాడట. మీ అన్న జాగి ఇయ్యాడు. నువ్వేం చేస్తావు ఇప్పుడు? ఎందుకు ఇయ్యవు? ఎందుకు ఇయ్య అంటే నువ్వు సంపాదించినావా? నువ్వు సంపాదించినావు? నేను సంపాదించిన. ఏది బైక్
చూద్దా ఇప్పుడు సంపాదించింది లెక్క కాదు. ఇప్పుడు మీరు ఏంది ఇయ్యడాట, మీ పెద్ద అన్న ఇయ్యడు. ఎందుకు ఇయ్యవు? పెద్ద నేను నీకు పెద్దోని నువ్వైతే నేను చిన్నోని, నాకు రావాలి. నువ్వు ఆగరా, నువ్వు అయ్యానికి అయ్యా దోతి కట్టినంటే ఇంకో అయ్యా నువ్వు దోతి కట్టావా? నేను కూడా కడతాను నాకు పెళ్ళి అయినాక. అరే ఆగరా నువ్వు ఒకను. ఇగో ఊళ్ళే నలుగురు పెద్దోళ్ళు ఎవరు ఉన్నా సరే వాళ్ళకి ఒకటి తీసుకుపోయి కూర్చోబెట్టి మా కొడుకు ఒక ఆమెను లవ్ చేస్తున్నట్రా, ఆమెను తెచ్చి పెళ్లి చేసే బాధ్యత అని చెప్పేసి నీకు జాగ మొత్తం నీకే ఇచ్చేస్తా. అంతే అన్న, ఫిక్స్ అనేది. చల్, నాకు ప్రేమించిన అమ్మాయి అయితే నాకు కావాలన్న. అది నువ్వు నాకు అవసరం లేదు, నేను చెప్పా, నేను ఎవరు చెప్పా అన్న వద్దా, నేను వెళ్ళిపోతా. అంత పెద్ద మాట అన్నాడు గంగలాట వర్రి వెళ్ళిపోతా అన్న. నాకు అట్లా నాకు న్యాయం చెయ్యురా అన్న, మీరు నాకు న్యాయం చెయ్యురా అన్న, అన్న నాకు న్యాయం చెయ్యురా అన్న. అన్న నువ్వు ఒక మొగన్ మనసు అర్థం చేసుకోవాలన్నా. నువ్వు సంవత్సరం చెప్పాలా ఇంకా? నువ్వు సంవత్సరం దాకా ఏంది సంవత్సరం దాకా వచ్చినా నేను నీకు పట్ట చేయను. ఎందుకు పట్ట చేయను? వై వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఓ యూ డోంట్ నో ఇంగ్లీష్? ఓకే, తెలుగు ఓకే. ఎందుకు చెయ్యవు? ఏంది ఎందుకు చెయ్యవు? ఇట్లా ఇట్లా అంటే ఎందుకు చెయ్యవు? చెయ్యాలి. నువ్వు లగ్నం చేసుకుని వస్తే మన నైట్కి వస్తే ఇంటి ఊకుంటా. ఎందుకంటే నువ్వు చెప్తే కాబట్టి ఊకుంటారు. నువ్వు చెప్పాలి. నేను చెప్పాలి. నాకు చూసిరా ఫ్రెండ్స్, ఇగో మా అన్న సొంత తమ్మునికి సపోర్ట్ చేస్తలేడు. నాకు మస్తు బాధ అవుతుంది చెప్పాలంటే. చిరునవ్వు చెదిరి ముక్కలైన నేను పోతా, నాకు వద్దు, నేను పోతా. అన్న నేను పోతున్నా. అదే మర్చిపోయినా, నాకు పైసలు తీసుకొని పోతా. నా దగ్గర 1 రూపాయి లేదు. బీరువాల పైసలు పెట్టిను, అవన్నీ నాయే. ఆకులు చెప్పరా? ఆకులు నాకు పైసలు కావాలి. ఏమన్నా అయిపోయింది ఈ పంచాయతీ కాదు. నీకు ఇయ్యన్నాడు వెళ్ళిపో అనే. ఏందన్నా మీరు కూడా ఊకే నీకు ఇయ్యన్నాడు. పెద్ద మనుషులు పెద్ద మనుషులతో ఏం మాట్లాడుతున్నారా? పెద్ద మనుషులు ఎందుకున్నారని ఏం మాట్లాడుతున్నారు పెద్ద మనుషులు? ఇప్పుడే తెచ్చిన పైసలని తీసుకురా. ఏమైనా వేసుకో, ఏమైనా వేసుకో పైగా. వద్దు, ఏమైనా వేసుకో. నువ్వు వద్దు. ఈ పచ్చాకులు వేస్తే పెళ్లి కదట. ఇగో మా అన్నకి ఇంకా పెళ్లి కాలేదు. ఎట్లా నా పెళ్లి చెడగొడుతుంది కాబట్టి మీకు ఒక చిన్నగా పచ్చాకులు వేసిన మా అన్నకు కూడా పెళ్లి కావద్దు. రైట్, ఓకే నేను పోతున్నా అన్న. బస్ పచ్చాకులు వేసిన మా అన్నకు కూడా పెళ్లి కావద్దు. రైట్, ఓకే నేను పోతున్నా అన్న. బస్ బాయ్ అన్న. మీ తమ్ముడికి అంతా మాట్లాడాడు. అదే పోరాదు. ఏమో అన్నాను మా అన్న నన్ను. నీకు జీవితంలో పెళ్లి అయిపో అంటాడు. నీకు కాదు, నాకెందుకు కాదు? నీకు కాదు. సీరియస్ అయితే నీకే కాదు, నీకే కాదు, నీకే కాదు. కాదే కాదు. వద్దు. ఇగో మస్తు అయిపోయింది. ఇప్పటికే చెప్తున్నా. ఏమైంది అంటే నన్ను ఏమన్నాను, మా పోరిని ఏమన్నా అన్నావు అనుకో, ఇచ్చి పడేస్తాను. ఏడా నువ్వు ఏడంటే అన్నే ఏడంటే ఆగురా. చెప్పు నీ బాధ ఏంది? పోలా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా? పైసలు ఆగురా. మాట్లాడు. నువ్వు వాళ్ళకి మాట్లాడుతూ సపరేట్ 2 లక్షలా? సరే అన్న, 2 లక్షలు ఉన్నాయన్న మా అన్న దగ్గర. ఇప్పుడు పెద్ద మనిషి సపరేట్ చేస్తలేడు. ఎందుకు పెద్ద మనిషి ఎందుకు? న్యాయం చేయవా? అరే ఆగుర్రా మీరు. అరే పెద్ద మనిషి అను. పెద్ద మనిషి అయ్యగారు ఒకటి చెప్తా. అయ్యగారు ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటే ఏం మాట్లాడుతున్నారు అయ్యగారు? మీరు ఎందుకున్నారు? మా అన్ననికి మాట్లాడరా? అందుకే వచ్చి మీ పెద్ద మనిషి అన్న. ఈ పెద్ద మనిషి మాట్లాడు. చెప్పు అన్న. నువ్వు దా అన్న. నువ్వు పెద్ద మనిషిని పిలిపించుకొచ్చుకున్నావుగా. సరే మాట్లాడు. ఏం మాట్లాడుతావు మాట్లాడు. మీ కొడుకు నువ్వు అరే ఆగురా అన్న. మాట్లాడుతుండే వాళ్ళ పెద్ద మనిషి అటేమో మాట్లాడతాడు. చెప్పు. మీ అబ్బాయి ఎంత సంపాదించింది జాబ్? మీ అబ్బాయి ఎంత సంపాదించింది జాబ్? ఎకరం. ఎకరం అంటే ఇప్పుడు మీ తమ్ముడు వేరే క్యాస్ట్ అమ్మాయిని తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకుంటా అంటుండు. నువ్వు ఒప్పుకుంటావా దానికి? నేను ఒప్పుకోను. మళ్ళీ నా ఇంటికి తీసుకొస్తే
ఆడ సంఘంలో ఎందుకు జాగా అని అంటారా మాట్లాడరా వాడు మాట్లాడినా ఆడ సంఘంలో లక్షలు కట్టాలి. ఎవరు కడతాడు? మీ ఇద్దరు శరత్ దగ్గర తీసుకోరు, శరత్ దగ్గర తీసుకొని వాడు జాగా అమ్ముకొని వాడు కట్టుకుంటాడు. నీకేమైతుంది? శరీరంతో పంచుకోరు జాగా, నీ అబ్బాయి సంపాదించింది. నువ్వు ఒక్కని ఉట్టలేగా. ఆడ మన పైసలు కట్టదా? ఇది కట్టుకుంటారా? నీ జాగా నువ్వు తీసుకో, నీ దగ్గర వాని దగ్గర వానికి ఇచ్చాయి కదా. వాడు జాగా అమ్ముకొనే కట్టుకుంటాడు, వాడు ఏమన్నా చేసుకుంటాడు. మన రాడు ఇక రాను, నేను మీ ఇంటికే రాను. ఊళ్ళో కూడా అడుగుపెట్టా, నా పైసలు నాకు ఇచ్చేసి నా జాగా నాకు రాసి ఇచ్చేసి అడుగు పెట్టా పెట్టా. నేను మా పోరిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటా ఏంటన్నా పోయి అంతే. ఏముంటావు ఏంది మా ఆడికి ఏంది ఏంది మా వాళ్ళని ఏమంటారు? ఏంది ఏంది మనం ఏమంటారు? ఏంది నాతో మాట్లాడు, ఏమంటారు? నాతో మాట్లాడరు. ఇప్పుడు ఇప్పుడు ఏంది ఏంది నువ్వు సాక్ష్యం చెప్పు. నీకు వచ్చినా న్యాయం చేయి మాకు. ఏంది నీ న్యాయం ఏం చెప్పు. ఇగో సరే, నీకేం న్యాయం చేయాలి? నాకా అన్న, నాకు నేను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి అన్న ఏంది? అన్నెవరు? అయ్యగారు. సారీ అయ్యగారు నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి. ఆ అమ్మాయి కూడా నాకు చాలా ఇష్టం. ఆ అమ్మాయి కూడా నన్ను నువ్వు ప్రేమిస్తే ఏనావో నీకు జాగ్రత్తకి ఇస్తారు. నీకు జాగ్రత్తకి ఇస్తారా? జాయిన్కి ఆయన ఒక్కడే పుట్టిండవా? ఒక్కడు ఉంటపోతే నువ్వు ఇష్టమా? ఎవరు పడతాలని లేపుకొని పోడు, తీసుకొని వచ్చి ఇంటికాడ అనబెట్టుడు. ఏందివా నాకు పెద్ద మనుషులు శిక్షలు ఉండదు. కాదా ఏమాట్లాడుతున్నావు? కాదు నువ్వు పెద్ద మనిషి ఊళ్ళే. ఆగరా నువ్వు మనిషి అసలు పెద్ద మనిషి నువ్వు. వీళ్ళందరి ముంగట కోడరన్న ఇద్దరు కోటరికి అలవాటు నువ్వు అంత పిచ్చి పిచ్చి కాదయ్యా, తాగుడుకి అలవాటు తాగుడికి అలవాటు మొత్తం నాశనం చేస్తున్నావు. ఊరు మొత్తం నాశనం చేస్తున్నావు. మీరు ఎందుకు నవ్వుతురు? ఇది ఏం నవ్వుడు ఎక్కడిరా? ఏం చల్లగెత్తురు అంతా అన్న. ఈ లోలో నాకు తెలియదు. ఎవరా నువ్వు? నువ్వేమనురా? నువ్వు ఏమన్నా పైసలు వెళ్ళిపోతా. నా పైసలు నాకు ఇచ్చా. ఏం నాటకాలు చేస్తున్నారా? ఈయన సుధపూజలు అవుతారా? మా పైసలతో తాగుదాం. నాకేమైనా పైసలు ఇస్తున్నావా? వీడు వీనికి ఇస్తున్నాడా? నువ్వు నాకు ఇస్తున్నావా? పైసలతో తాగుతున్నాం. ఏమరా నాటకాలు చేస్తున్నావు? చంపబడి తప్ప ఏం నాటకాలు చేస్తున్నావు? అన్న ఏంది నువ్వేమన్నా మాట్లాడుతున్నావా? కాదు అంతా కాదు. నువ్వేం చేద్దాం? నన్ను కొట్టిపోయానికి తెచ్చినావు వీళ్ళందరినీ. ఏమ్రా అరే అది కొడుతున్నానా? నీకు ఎందుకు ఇయ్యవు? నేను చేస్తా. ఎందుకంటే ఎందుకు ఎందుకు చేస్తావు? నువ్వు ఎందుకు ఎత్తున్నావు? ఏమైంది? ఏంది నువ్వు ఎత్తున్నావు? ఏంద్రా పెద్ద మనిషి అన్న వాళ్ళు కలిసిపోయారు. రే మనం ఒకటే మంచి ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఇప్పుడు మీరు కలిసిపోయారా? ఇది ఎక్కడ మనిషి? అరే మంచి మాట చెప్పినావు చాలా. కలిసిపోయారా? వీళ్ళు ఎవరు అంతే ఒళ్ళు అమ్మని అంతా మరి మనం ఎందుకు పంచాయతీ కాదు వాళ్ళు ఎవరి మీద కాదురా? వాళ్ళు మీరు పంచాయతీ పెట్టుకోరు, మమ్మల్ని పిలిపించారు. ఓకే చలో గాయ్స్, ఇది మన వీడియో అన్నమాట. ఇగో సో ఇది కాన్సెప్ట్ ప్రకారమే. సో ఏం కాలే, అందరు తప్పుగా అనుకోకండి. మన అంజి మోడల్ అంతా మనకు మంచి గురించే. సో గాయ్స్ వీడియో ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. గంటలు మాత్రం గట్టిగా కుదురు. మన అంజి మోడల్ మనకు మస్తు క్రేజ్ ఉంటుంది. ఫస్ట్ నుండి చూడండి. మైషో ధమాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని. మైషో ధమాకా ఛానల్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను మీ అంజి మోడల్ అంతే. ఓకే, సైనింగ్ ఆఫ్ అఖిల్.